దేవనాగరి లిపిలో సంస్కృత వర్ణమాల ఉంటుంది. ఈ సంస్కృత వర్ణమాల ఏర్పడినటువంటి విధానం గురించి వివరిస్తారా? ఇది నిజంగా చెప్పాలి అంటే దివ్యాతి దివ్యమైన సందర్భం అమ్మ. ఎందువల్ల అంటే పరమేశ్వరుడి నుండి ప్రసాదితమైనటువంటిదే మనకు సంస్కృత భాష. సంస్కృత వర్ణమాల అంతా కూడా పరమేశ్వరుడి నుంచి వచ్చింది మనకు. అందువల్లే సంస్కృత శబ్దం విన్నా, సంస్కృత భాషలో మనం ఏదైనా వ్యాఖ్యానం చేసినా, సంస్కృత భాషను ఎక్కడ వినియోగించినా కూడా అత్యంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క వైభవం ఆ అక్షరాల్లో ఉంది. ఆయనే ఆ అక్షర రూపంలో మన ఎదుట ఉన్నారు. కాబట్టి అది ఎలా ఏర్పడింది అంటే నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతైర్ విమర్శై శివసూత్రజాలం అని అన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకరోజు ప్రమదగణ సంసేవితుడైనటువంటి పరమేశ్వరుడు అలా ప్రదోష సమయంలో ఉన్నారు. ఆ సమయంలో ప్రమదగణాలంతా కూడా పరమేశ్వరుని స్తుతి చేస్తూ ఉంటే పరమేశ్వరుడు కూడా ఒక అద్భుతమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాండవం అంటే సమాధి స్థితి, అది నృత్యం కాదు. నృత్యానికి తాండవానికి చాలా తేడా ఉంది. సమాధి స్థితి ఇంకోటి మనల్ని అనుగ్రహించే వరస్థితి, పరాస్థితి. కాబట్టి ఆ తాండవంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే లోకహితార్థం సంస్కృత భాషను మన అందరికీ ప్రసాదించాలి అనే ఉద్దేశంతో ననాద ఢక్కాం నవ పంచవారం. అసలు సంస్కృతం ఎంత బాగుంటుందమ్మా. ఢక్క అంటే మన ఢమరుకం అని మనం అంటాం. పరమేశ్వరుని చేతిలో ఉన్న ఆ ఢమరుకాన్ని ఆయన ఏం చేశాడంటే వాయించాడట. ఎన్నిసార్లు అంటే నవ పంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, 14 సార్లు వాయించాడు. ఆ 14 సార్లు వాయించినప్పుడు వెలువడినటువంటి ఆ దివ్య శబ్దములే సంస్కృత వర్ణమాలగా మన చేతిలో ఉంది. అలా వచ్చింది సంస్కృత వర్ణమాల. దాని ద్వారా ఏర్పడిన భాష, ఆ భాష ద్వారా ఏర్పడినటువంటి వాన్మయం, ఇదంతా కూడా సుప్రసిద్ధం. అసలు సంస్కృత భాష ప్రపంచంలోని ప్రతి భాషకు కూడా మాతృక కాబట్టి, ఒక తల్లి లాంటి భాష కాబట్టి సంస్కృతం జీవించి ఉన్నంత వరకు కూడా మానవుని యొక్క వాక్ శక్తి అనేటువంటిది నిలిచి ఉంటుంది. కాబట్టి సంస్కృత భాషను రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. ఇక్కడ స్వపర భేదాలు లేవండి. ఎందువల్ల అంటే మన భాషలు లౌకికంగా మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమో ప్రాంతీయ భాషలను మనం అభివృద్ధి చేసుకోవాలి, దాంట్లో తప్పేమీ లేదు. కానీ మాతృక అయినటువంటి సంస్కృత భాషను ఎప్పుడూ విస్మరించరాదు. భాషలకే భాష, దేవభాష అయినటువంటి ఆ సంస్కృత భాషను మనం అందరూ కూడా అధ్యయనం చేయాలి. ఆ శబ్ద వైభవం ఇంతకుముందే చూసాం. తద్వనం కేనోపనిషత్తులో అంతా కూడా అటువంటి శబ్దజాలం మనం ఎక్కడ కూడా చూడలేం. కాబట్టి అత్యంత పరిపుష్టమైనటువంటి భాష సంస్కృత భాష. ఆ భాషలో చెప్పినటువంటి వేదమే సంస్కృతంలో వ్యక్తమైందంటే మనం ఆలోచన చేయాలి. అసలు అలౌకికమైనటువంటి భావనలకు ఆలంబనగా ఉన్నటువంటి భాష ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే కేవలం సంస్కృత భాష. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధునికంగా కూడా అమెరికా అటువంటి దేశాల్లో సంస్కృత భాష ఆ వ్యాకరణం యొక్క దాన్ని సింటాక్స్ అని అంటాం. ఆ లాజిక్ను ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా వాడుతూ ఉన్నారు. ఆధునికంగా కూడా సంస్కృత భాష యొక్క నిర్మాణ శైలి వాళ్లకు లాజికల్గా ఎన్నో రకాలుగా ఉపయుక్తమవుతోందంటే ఆ భాష యొక్క విజ్ఞాన దృక్కోణం కూడా మనం గమనించాలి. ఇటు విజ్ఞానప్రదంగా, అటు ఆధ్యాత్మికంగా సంస్కృత భాష నిజంగా అన్ని భాషలకు కూడా మాతృక. సంస్కృత భాష అనేటువంటిది కలకాలం నిలిచి ఉండవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అని నేను సవినయంగా మనవి చేసుకుంటూ